న్యూస్ ఛానల్. మీరు ఇలాగే చేసి మా ఎంపీ గారిని విమర్శిస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. మీ ఇల్లును ముట్టడిస్తాము, మీ ఆఫీసు ముట్టడిస్తాము. మీరు ఇలా కూర్చునే బదులు మీరు సీఎం దగ్గర కూర్చుంటే మన టీపీటీ అన్న బకాయిలు వసూలైతే దాన్ని చిత్తశుద్ధితోని మీరు ఆ పని చేయమని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. మేము ఇక్కడ మహిళా శక్తి ఇక్కడ ఉన్న బీజేపీ శక్తి అన్ని శక్తులు కలిస్తే మిమ్మల్ని ముంచేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే డ్రామాల దీక్ష చేస్తున్నాడో మున్పటికి కూడా నేను చెప్పిన రోజుకో డ్రామా, రోజుకొక నేత వస్తాడు, సాటుకు తీసుకొని పోయి ఫ్రూట్ జ్యూస్ తాగిపిస్తాడు. మరి ఇటువంటి డ్రామాల దొంగలు గతంలో ఎంతో మందిని చూసాం. భారతీయ జనతా పార్టీకి ఇదేం కొత్తగా. మరి ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ప్రజానికానికి ఏదైతే నిత్య సౌకర్యాలు ఎట్లా మనము కల్పించాలి. ఎందుకంటే భగవంతుడు వారికి ఒక ఎమ్మెల్యే కావడానికి ఆశీస్సులు కలిగించారు. మరి ఈ యొక్క ఆశీస్సులు అందరికీ దొరికాయి. మరి వారికి దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలని చూడాలి. కానీ మా దురదృష్టం ఏందో మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి వారు వ్యవహరిస్తున్నారు. మీకు ఎలక్షన్లు కావాలా లేకపోతే విలీనం కావాలా, ఫస్ట్ దానిపైన వారికే స్పష్టత లేదు. ప్రజలని మబ్బు పెట్టడానికి ఇది ఒక కొత్త దుకాణం అన్నమాట. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే నామినేటెడ్ ప్రక్రియతోని నిరంతరం ప్రజల పక్షాన ఉండి భారతీయ జనతా పార్టీ తరఫున నామినేటెడ్ మెంబర్ ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సంక్షేమం గురించి తెలుసుకొని వారికి రోడ్లు కానివ్వండి, అండర్ డ్రైనేజ్ సివరేజ్ కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్లు కానివ్వండి, బోర్వెల్లు కానివ్వండి, మరి ఇతరితర అంశాలపై వాళ్ళు ఎంతో మెరుగుపరచు. ఈ 10 నెలల కాలంలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే మెంబరు డెవలప్మెంట్ చేసిందో దానికి మేము ఒక బుక్ ప్రచురించి పబ్లిక్ లో దాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. వారు ఎమ్మెల్యే అయ్యి ప్రత్యేక నిధులు కంటోన్మెంట్ నియోజకవర్గానికి వారి యొక్క కృషి ఏం చేసిండ్రో మన కంటోన్మెంట్ ప్రజానికానికి తెలియపరచాలి. మరి అదేవిధంగా టీపీటీ ఛార్జెస్ అనేది మరి రోజు మా కంటోన్మెంట్ అకౌంట్ల ఇంతకుముందు రోజు ఇచ్చి రోజు పడేది. మరి అది ఆనాడు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని విస్మరించిన టీఆర్ఎస్ పార్టీ, మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని విస్మరించింది. మరి 6 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తున్నాయి. మరి మా ఎంపీ గారి గురించి మాట్లాడడం, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. అటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యంత పెద్ద మెజారిటీతో ప్రజల ఆశీస్సులు పొంది మరి గెలిచిన మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిని నిన్న కాంగ్రెస్ పార్టీ వారిని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. మరి నేను అడుగుతున్నా, తాతాలాడుతున్నాడు ఎంపీ గారు 6 నెలలు ఆయన హోదాలో లేకపోతే
అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. మరి మీరు తాతాలు ఆడలేదా? మీరు ఎన్ని పార్టీలు మార్చిండ్రు, ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసిండ్రు, ఎన్ని రకాల అబద్ధాల వాగ్దానాలు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. 420 గాంధీ గుడ్డు చూపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ 420 అని చెప్పి ప్రజలకి ప్రూవ్ చేసుకున్నారు.